చిప్పులు ప్రతి రంగంలో పనులను ఎంతో సులభతరం చేస్తున్నాయి. చిప్ వినియోగం వల్ల ఎలక్ట్రానిక్ విభాగంలో ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సెమీకండక్టర్ చిప్ తయారీ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఆ తరహా కంపెనీలు పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. చిప్ తయారీ కంపెనీలకు ఉన్న అవకాశాలపై బ్లేజ్ ఏఐ చిప్ కంపెనీ సీఈఓ దినకర్తో ముఖాముఖి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఐటీ రంగానికి కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుతం సెమీకండక్టర్కి సంబంధించిన రంగానికి కూడా సంబంధిత శాఖ ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుతం బ్లేజ్ కంపెనీ సీఈఓ దినకర్ గారు మనతో ఉన్నారు. సెమీకండక్టర్ల రంగంలో అంటే చిప్ల తయారీ రంగంలో ఈ కంపెనీ ఉంది. ప్రస్తుతం ఆ సీఈఓ దినకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మీ కంపెనీ పనిచేస్తుంది కదా, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన వివరాలు ఏంటి? మేము ఏఐ చిప్స్ బిల్డ్ చేస్తామండి. ఇప్పుడు ఏఐ ఇప్పుడు ఎన్విడియా గ్రాఫిక్స్ చిప్స్ లాగా మేము డెడికేటెడ్ ఫర్ ఏఐ అండ్ మెయిన్లీ టార్గెటింగ్ స్మార్ట్ సిటీ, కెమెరాస్, వీడియో అనలిటిక్స్, ఆల్ దీస్ ఆ యూస్ కేసెస్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, అగ్రికల్చర్, వాటి కోసము మా చిప్స్ యూస్ చేస్తాము. మెయిన్లీ ఫర్ ఏఐ ఇన్ఫ్లుయెన్స్. బ్రెయిన్ లాగా మా చిప్ పనిచేస్తాం అనమాట. సో ఇప్పుడు కెమెరా ముందు వెనకాల పెడితే ఆ ఇమేజెస్ వస్తున్నప్పుడు కెమెరాలో ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేయడం. సపోజ్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్గా అలర్ట్ ద అంబులెన్స్ అండ్ సెండ్ దెమ్, అట్లాంటి యూస్ కేసెస్ కానీ, ట్రాఫిక్ మేనేజ్మెంటు, అక్కడ కంజెషన్ ఉంది డైవర్ట్ చేయడం కానీ, ఇట్లాంటి యూస్ కేసెస్ అంతా ఇప్పుడు అవుట్ సైడ్ మేము ప్రాజెక్ట్స్ చేసేయన్నీ అట్లాంటి యూస్ కేసెస్ అండి. డిఫెన్స్లో కూడా పెరిమీటర్ సెక్యూరిటీ అంటారు. కెమెరాస్ పెట్టి సపోజ్ ఎనిమీ డ్రోన్స్ ఏదైనా ఎయిర్లో వచ్చినా కానీ, షిప్స్ అది బోట్స్ ఏదైనా వాటర్లో వచ్చినప్పుడు చిన్నవి కూడా డిటెక్ట్ చేసి పట్టుకోవడానికి అట్లాంటి యూస్ కేసెస్ కానీ, బేసిక్లీ ఇట్స్ లైక్ బ్రెయిన్ బిహైండ్ అ కెమెరా అనమాట. ఎనీథింగ్ యూ వాంట్ టు ప్రోగ్రామ్ చేయొచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ చిప్. మీ కంపెనీకి సంబంధించిన వివరాలు ఏంటి? బ్లేజ్ అనే కంపెనీ ఎప్పుడు స్థాపించారు, ప్రస్తుతం ఏ దశలో ఉంది, మీరు చిప్ల ప్రోగ్రామింగ్స్ ఎక్కడ చేస్తారు, ప్రొడక్షన్ ఎక్కడ చేస్తారు, మీ సేల్స్కి సంబంధించిన వివరాలు? మేము ఆల్మోస్ట్ 10 years అండి. ఇక్కడ యాక్చువల్లీ వీ హ్యావ్ అ టీమ్. ఇక్కడ హైదరాబాద్లో కూడా టీం ఉన్నది, యూఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు, మిడిల్ ఈస్ట్ అబుదాబీలో కూడా ఉన్నారు మా టీమ్స్. అండ్ అప్పటి నుంచి మేము కడుతున్నాము. ఇప్పుడు ప్రోడక్ట్స్ ఆర్ ఇన్ ద మార్కెట్ ఆల్సో. అండ్ మేము నాస్డాక్ మీద లిస్టెడ్ కూడా. అండ్ అది వీఆర్ స్లోలీ గ్రోయింగ్. ఎట్లా ఉంది సార్ చిప్ అంటే సెమీ కండక్టర్ కానీ, మీరు అన్నట్టు ఏఐ చిప్ కానీ, దానికి సంబంధించి మన దేశంలో ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాం, తెలంగాణలో ఏ స్థితిలో ఉన్నాం, హైదరాబాద్ బేస్డ్గా అది ఇంకా ఎంత అభివృద్ధి చెందాల్సి ఉంది, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, టెక్నాలజీ కానీ, హ్యూమన్ రిసోర్స్ కానీ ఏ విధంగా ఉంది మన దగ్గర? ఇప్పుడు డెఫినెట్లీ ఇక్కడ యూస్ కేసెస్, డేటా ఇస్ ద ఫ్యూయల్ ఫర్ ఏఐ అంటారు కదండి. సో లాట్ ఆఫ్ యూస్ కేసెస్, అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేరు, ఇండస్ట్రీస్, తర్వాత లాట్ ఆఫ్ యూస్ కేసెస్ ఉన్నాయి. ఆ డేటా అన్ని పెట్టుకుని యూ కెన్ క్రియేట్ ఏఐ మోడల్స్. ఆ మోడల్స్ కెన్ రన్ ఆన్ ద చిప్స్. టాలెంట్ ఎప్పటి నుంచో ఉన్నది మనకి. సో టాలెంట్ ఉంది, డేటా ఉంది. ఇట్స్ అబౌట్ పుట్టింగ్ ఇట్ టు వర్క్ అండ్ బిల్డింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ ఎవ్రీ కంట్రీ ఇట్ ఈస్ గోయింగ్ అట్ ఇట్ ఇన్ అ బిగ్ వే ఏఐకి. ఇండియా లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ. సో ఐ థింక్ ద ఫ్యూచర్ ఇస్ వెరీ గుడ్, ఆప్టిమిస్టిక్. హైదరాబాద్ బేస్డ్గా కూడా ప్రభుత్వం కూడా ఎంతో ప్రోత్సాహం అందిస్తుంది సెమీ కండక్టర్లు కానీ, మిగతా ఐటీ రంగానికి సంబంధించిన. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే $3 trillion ఆర్థిక వ్యవస్థగా పెట్టుకున్నప్పుడు కేవలం ఏదో ఒక ప్రాజెక్టులు లేకపోతే మౌలిక సదుపాయాలు కల్పించడం వల్లనే కాదు. అది అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడము, అది ప్రొడక్షన్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం అవుతుంది. అది ఇప్పుడు సెమీ కండక్టర్లకు సంబంధించి కానీ, ఏ చిప్ కనుక సంబంధించి కానీ ఏ విధంగా అవకాశాలు? ఇప్పుడు మెయిన్లీ ఇప్పుడు ఇండియా ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ ఇన్నోవేషన్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ బ్లెండ్ చేస్తుంటాయి. ఇప్పుడు మన మాస్ మిషన్ కానీ ఏది కానీ. సో అట్లానే సేమ్ థింగ్ వెన్ యూ కమ్ టు ఏఐ ఆల్సో. ఏఐ ఈజ్ అ టెక్నాలజీ. అది తీసుకుని హౌ డూ యూ అప్లై ఇట్ టు ద లోకల్ యూస్ కేసెస్, దట్ ఈస్ ద బిగ్ థింగ్. సో ఫౌండేషనల్ అట్ ద చిప్ లెవెల్ ఇన్నోవేషన్ కావాలి, తర్వాత సాఫ్ట్వేర్ మోడల్స్ దగ్గర ఇన్నోవేషన్ కావాలి. అవన్నీ తీసుకుని హౌ డూ యూ అప్లై ఇట్ టు లోకల్ కన్సంప్షన్. మన హెల్త్ కేర్ ఇక్కడ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, డిఫెన్స్ కానీ, ఎనీథింగ్. And మేము fortunately we've been here for almost 10 years and building the team and technology, all that. So we're in a good market's growing definitely. There's a lot of potential. Thank you, sir. Thank you very much. ప్రస్తుతం బ్లేజ్ కంపెనీ ఆధ్వర్యంలో కూడా ఏ చిప్ తయారు చేస్తున్నారు, దాన్ని వివిధ
రంగాల్లో కూడా ఉపయోగించే విధంగా చేస్తున్నారు. అది ప్రస్తుతం 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా తమ వంతుగా ఇక్కడ ఇంకా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ విస్తరణ చేపట్టేందుకు కూడా తగిన ప్రణాళికలు రూపొందిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.